అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి లాంటి ఆహ్వానం. కూటమి ప్రభుత్వాన్ని మీరు అత్యధిక ప్రేమతో ఏ రకంగా గెలిపించారో ఆ గెలిపించినటువంటి కృతజ్ఞతాభావంతో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కూటమి ఎమ్మెల్యేలు ప్రతి ఊరిలో కూడా మీకు ఎలా మంచి జరగాలని సామెత పెద్దలు చెప్తారు, కాలికి బలపం కట్టినట్టు అన్నట్టుగా కాలికి బలపం కట్టుకుని మీకోసం తిరిగి ఈరోజు వరకు కూడా 2 సంవత్సరాల నుంచి పని చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏ రకంగా అయితే నాశనం చేశారో అదంతా కూడా సరి చేసుకుంటూ మళ్ళా మీకోసం అన్నట్లుగా ఈరోజు వరకు కూడా చేస్తూ వచ్చారు. భవిష్యత్తులో కూడా మీకోసం చేస్తాం ఖచ్చితంగా. ఈ 2 సంవత్సరాల యొక్క పరిపాలనలో మీ అందరికి కూడా చెప్పాలి, తెలియాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం మీ అందరితో కూడా కలిపి ఒక ఆత్మీయ సమావేశంలాగా ఏర్పాటు చేసుకుని ఒకరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది రేపు సోమవారం 15వ తారీఖున నర్సరావుపేట పట్టణంలోని పోలీస్ పెరడ్ గ్రౌండ్లో జరపడానికి మా కూటమి నాయకులందరూ కూడా నిర్ణయించారు. అందరికీ కూడా ఇదే ఆహ్వానంలాగా కూటమి తరఫున మీరందరూ కూడా ఆ రోజున వచ్చి మీ యొక్క సంఘీభావాన్ని తెలపాలి. అదేవిధంగా మా నాయకులందరూ కూడా ఈ 2 సంవత్సరాల్లో ఏ రకంగా మీకోసం మంచి చేశారో ఆ మంచిని వివరిస్తారు. ఇంకా ఏం చేయాలనేది మీ నుంచి కూడా అవుట్పుట్ లాగా తీసుకుని దానికి అనుగుణంగా ముందుకెళ్లే ఒక ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి అభిమానులందరూ కూడా కూటమి అభిమానులతో పాటు ఏదైతే గతంలో ఈ కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసి ఉన్నారో వాళ్ళలో మాకు తెలిసి చాలామంది మనసు మార్చుకుని వాళ్ళ అందరూ కూడా కూటమి వైపు చూస్తున్నారు. మీరందరూ కూడా వచ్చి ఈ మీటింగ్లో పాల్గొని మీ యొక్క సంఘీభావాన్ని కూడా తెలియజేసినట్లయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ పల్నాడుని అభివృద్ధి ఏ రకంగా చేయాలి. ఎప్పుడో ఉంటారు ఒక నానుడి, పల్నాడు వెనకబడిందని. పల్నాడు వెనక పడలేదు, గతంలో వాళ్ళు వెనక నెట్టారు. మేము ఇప్పుడు అది ముందుకు తీసుకొచ్చేటటువంటి ఒక ప్రక్రియ చేస్తున్నాం. ముందుకు తీసుకొచ్చి పల్నాడు జిల్లాని రాష్ట్రంలోనే ఒక సంపన్న జిల్లాగా చేసేటటువంటి ఒక ప్రక్రియ ఇవాళ మా నాయకులందరూ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ ఇవాళ లోకల్ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారితో పాటు పల్నాడు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు జానీ గారు, అట్లానే బీజేపీ అధ్యక్షుడు శశికుమార్ గారితో పాటు మా శ్రేణులందరం కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రాంగణాన్ని పరిశీలించి మీ అందరికీ కూడా మంచిగా వసతులు కల్పించాలని ఒక ఆలోచనతో ఇవాళ వచ్చి అన్నీ కూడా చూస్తున్నాం. అందుకని అందరూ కూడా రావాలని చెప్పేసి మరొకసారి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.